నమస్తే మేడం. నేను ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి వచ్చాను మేడం. ఇన్నర్ వీల్ క్లబ్ అనేది రోటరీ క్లబ్‌కు రిలేటెడ్‌గా ఓన్లీ లేడీస్ అంతా కలిసి ఫామ్ అయినాము. 2014లో ఈ సంస్థ మేమిక్కడ కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి దీంట్లో కొన్ని కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినటువంటివి కొన్ని చేస్తూ ఉన్నాము. సేవా కార్యక్రమాలు అవన్నీ. ఇప్పుడు ప్రస్తుతము క్యాన్సర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేసి ఇక్కడ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి క్యాన్సర్ సమస్యలు, ఎక్కువగా లేడీస్ ఈ క్యాన్సర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఈరోజు మీతో సంప్రదించి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను వచ్చాను మేడం ఇక్కడికి. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th జరుపుకుంటున్నాం కదా మేడం. ఎందుకు? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దాని గురించి కొంచెం తెలియజేయండి మేడం. నమస్తే మేడం. చాలా మంచి టాపిక్తో వచ్చారు. నీడ్ ఆఫ్ ద అవర్ ఈ టాపిక్. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. వెన్ కంపేర్ టు ఓల్డెన్ డేస్ చాలా పెరిగిపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందుకని ప్రపంచంలో వరల్డ్ క్యాన్సర్ డేని ఫిబ్రవరి 4th కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్గా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి, క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడానికి, తర్వాత ఎర్లీ డిటెక్షన్ గురించి, స్క్రీనింగ్ టెస్ట్ల గురించి ప్రమోషన్ చేయడానికి, అలాగే హెల్దీ హ్యాబిట్స్ ప్రమోట్ చేయడానికి. కొన్ని హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ అన్హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల కానీ ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అది అవేర్నెస్ పెంచడానికి, హెల్దీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వడానికి, డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్కి ఒక రకమైన మోటివేషన్ ఇవ్వడానికి, అంటే పేషెంట్ ఎడ్యుకేషన్ గురించి మోటివేషన్ ఇవ్వడానికి, ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో మేము కూడా చాలా చూస్తున్నాం. ప్రీవియస్ డేస్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇంత క్యాన్సర్ అనేది చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు చాలా పెరిగింది ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాన్సర్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి ఏంటి మేడం కారణాలు? ముఖ్యంగా లేడీస్ సమస్యలు, క్యాన్సర్ ఇన్ జనరల్ క్యాన్సర్ అనేది చాలా పెరిగింది. ఎందుకంటే పొల్యూషన్ ఒకటి, చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోయింది. బయట దొరికే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి. రిపీటెడ్గా బాయిల్ అయిన ఆయిల్ వాడడం ద్వారా అది కార్సినోజెనిక్ అనమాట, అంటే క్యాన్సర్ని పుట్టిస్తుంది. అలాగే పొల్యూషన్, దాని తర్వాత హ్యాబిట్స్ ఎక్కువగా అయ్యాయి. ఇప్పుడు స్మోకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా స్మోకింగ్ అలవాటు చాలా ఎక్కువగా అవుతుంది. తర్వాత ఆల్కహాల్, ఇవన్నీ తీసుకోవడం వలన రకరకాల క్యాన్సర్స్, అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, లివర్ క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు, ఇవన్నీ చాలా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను మేడం. తప్పకుండా. వాటికి మీ అమూల్యమైనటువంటి సమాధానాలు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎక్కువగా ఆడవాళ్ళల్లో వచ్చేటటువంటి ఏ ఏ క్యాన్సర్స్ వాళ్ళకు వస్తాయి మేడం? ప్రతి క్యాన్సర్కు ప్రారంభంలోనే వాటిని మనం గుర్తించవచ్చా? ఏ విధంగా గుర్తించాలి వాటిని మనము? మనం ప్రముఖంగా లేడీస్లో వచ్చే క్యాన్సర్ని మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. చాలా క్యాన్సర్స్ ఉన్నాయి లేడీస్లో. స్పెసిఫిక్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, అందులో యూట్రైన్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి, తర్వాత వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, ఇవి ప్రముఖంగా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. వీటిని మనం మొదట్లోనే గుర్తించాలంటే ఎట్లా మేడం? బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, దాన్ని మనం ఎట్లా గుర్తించాలి? ఏదైనా వాటికి ఇంట్లోనే మనం ఏదైనా చేసుకోవడానికి, కనిపెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే రాకుండా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనము రెగ్యులర్గా ఇంట్లోనే కొన్ని టెస్ట్లు చేసుకోవడం, అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అక్కడ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఎవరికి వారే కూడా ఇంట్లో రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి బ్రెస్ట్ని అంతా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఈ అరచేతితో బ్రెస్ట్ని అంతా పాల్పేట్ చేసుకుంటూ, బోత్ బ్రెస్ట్ పాల్పేట్ చేసుకుంటూ చూస్తే ఏవైనా అబ్నార్మల్గా, అంటే చిన్న గడ్డలు అలాంటివి పెరిగినవి మనకు తెలుస్తాయి. రెగ్యులర్గా స్త్రీలందరూ ఎనీ ఏజ్, క్యాన్సర్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్లో అయినా వస్తుంది. ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఏజ్లో కూడా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వస్తే కూడా
బ్రెస్ట్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎలా డిటెక్ట్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇప్పుడు ఎక్కువగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మేడం. మా క్లబ్లో కూడా ఎక్కువగా దీన్ని గురించే స్ట్రెస్ చేస్తున్నారు. అది అసలు ఎందుకు వస్తుంది, వాటికి కారణాలు ఏమి మెయిన్? సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. అది ఎందుకు వస్తుందంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్, అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది మోస్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము పాప్స్మియర్ మరియు హెచ్పివి టెస్ట్ల మధ్య తేడా ఏంటి మేడం? ఏది ఎక్కువ నమ్మకమైనది? సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ రెండు ఉన్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు ఓన్లీ పాప్స్మియర్ మాత్రమే అవైలబుల్గా ఉండింది. అది సింపుల్ టెస్ట్ అనమాట. జస్ట్ సర్విక్స్ని ఎగ్జామిన్ చేసి చిన్న వుడ్ స్టిక్ ద్వారా దాంట్లో ఇట్లా స్క్రేప్ చేస్తే ఆ సెల్స్ని మనము మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెస్ట్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మనం ఇన్డెప్త్ హెచ్పివి స్ట్రెయిన్ ఏంటి అదంతా కూడా దాంట్లో చూస్తారనమాట. ఇది వ్యాలిడ్ ఫర్ 5 years హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది. అదే పాప్స్మియర్ టెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి మనము టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు అంతా పాప్స్మియరే చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఈ అవైలబిలిటీ ఉంది. కొంచెం కాస్ట్ ఉంటుంది హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, కానీ వెరీ యాక్యురేట్ అనమాట. ఆడవాళ్ళు ఈ క్యాన్సర్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి మేడం? ఏ వయసులో చేయించుకోవాలి? ఈ పాప్స్మియర్ అనే టెస్ట్ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈవెన్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో అయితే అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీస్, ఇంకా వాళ్ళకి ఏదైనా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో కాంటాక్ట్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా ఈ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే, వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ కానీ, ఇంకా ఏదైనా వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉండే డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ అది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది హెచ్పివి ఇన్ఫెక్షన్. కాబట్టి వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఆ టెస్ట్ చేయించుకుంటూ డాక్టర్ సూపర్విజన్లో ఉంటూ ఉంటే ఈ సర్వికల్ క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. హార్మోన్ అసమతుల్యత వల్ల, థైరాయిడ్, మోనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? సర్వైకల్ క్యాన్సర్ అంటారా? సర్వైకల్ క్యాన్సర్ అలాగే ఏం లేదు మేడం. థైరాయిడ్ కానీ మెనోపాజ్తో కానీ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం అసలు లేదు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏం మేడం? ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్స్ నివారించడానికి సహాయపడుతుంది? హెచ్పివి వ్యాక్సిన్ మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అవాయిడ్ చేయడానికే కనిపెట్టారు. ఇందులో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి. 3 strains, 9 strains ఇలా ఉన్నాయన్నమాట. సో హెచ్పివి వ్యాక్సిన్ లైఫ్లో ఎంత అర్లీగా తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years అప్ టు 40-45 years వరకు కూడా తీసుకోవచ్చు. 45 years అనేది మ్యాక్సిమం ఏజ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి. 45 తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నా పెద్ద ఉపయోగకరంగా ఉండదు. 9 years నుంచి స్కూల్లో మెచ్యూర్ కాకపోయినా కూడా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఈ వ్యాక్సిన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలా, అవసరం లేదా? అని అప్పుడప్పుడు డాక్టర్ అంటే ఇందులో వ్యాక్సిన్స్ 2 రకాలు ఉన్నాయి. 3 strains-కి యూజ్ అయ్యే వ్యాక్సిన్ ఒకటి ఉంది. పాలివలెంట్ వ్యాక్సిన్ 9 strains-కి యూజ్ అయ్యే వ్యాక్సిన్ ఉంది. సో 9 strain తీసుకుంటే చాలా మంచిది, అన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ని కవర్ చేస్తుంది. బట్ 3 strains తీసుకున్నప్పుడు కొన్ని స్ట్రెయిన్స్ కవర్ కాదు. ఏమైనా ఆ స్ట్రెయిన్స్తో క్యాన్సర్ వచ్చే అవకాశం రేర్గా ఉంటే ఉంటుంది. సో వాళ్ళు అప్పుడప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి చెక్ చేసుకుంటే మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేయించుకోవాలి? దానికి ప్రధాన కారణాలు ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ నేను చెప్పాను కదా మేడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటి, తర్వాత అల్ట్రాసౌండ్, సోనోమామోగ్రఫీ అని అంటారు, అదొకటి. ఇవి సింపుల్ టెస్ట్లు. సింపుల్ అల్ట్రాసౌండ్ లాగానే ఉంటుంది టెస్ట్, ఈజీ టెస్ట్. సో అప్పుడప్పుడు ఒకసారి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా, వాళ్ళకి ఏ డౌట్ రాకపోయినా కూడా రొటీన్ ఎగ్జామినేషన్ లాగా సోనోమామోగ్రఫీ అనేది చేసుకోవచ్చు. 40 years దాటిన వాళ్ళకైతే మ్యామోగ్రఫీ అని చేస్తారు, ఒక రేడియేషన్ టెస్ట్ అనమాట అది, మ్యామోగ్రఫీ అని. సో ఏదైనా చిన్న లీజన్ ఉన్నా కూడా, మిల్లీమీటర్ సైజులో ఉన్నా కూడా కనిపెట్టడానికి ఆ టెస్ట్లో ఈజీగా ఉంటుంది. సో 40 years దాటిన తర్వాత అందరూ కంపల్సరీగా ఒక్కసారైనా మ్యామోగ్రఫీ అనేది చేసుకోవాలి. ఈ ఓవరీ క్యాన్సర్ అనేది చాలా లేటుగా ఆడవాళ్ళలో తెలుసుకోవడానికి బయటపడుతుంది. అదేమన్నా ముందుగా తెలుసుకోవడానికి వీలవుతుందా? ఓవేరియన్ క్యాన్సర్
సిమ్టమ్స్ రావడానికి చాలా టైం పడుతుంటుంది మేడం. వాళ్ళు అది సిమ్టమ్స్ తెలుసుకొని వచ్చే లోపల చాలా పెరిగిపోయి ఉంటుంది. గడ్డ పెరిగిపోయి ఉంటుంది ఓవరీలో. అలాగే స్ప్రెడ్ అయి ఉంటుంది స్టమక్లో అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బవెల్స్కి స్ప్రెడ్ అయ్యి అట్లా అయిపోతుంటుంది. అందుకని రెగ్యులర్గా అల్ట్రాసౌండ్స్ చేసుకోవడమే ఈ ఓవేరియన్ క్యాన్సర్కి బెస్ట్ టెస్ట్ అనమాట. సో రెగ్యులర్గా అందరూ 30 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్గా అల్ట్రాసౌండ్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఈ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. మనము అవాయిడ్ చేయాలి క్యాన్సర్స్ అని అంటే, ఆర్ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి అని అంటే ఈ టెస్ట్లన్నీ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి మేడం. ఈ క్యాన్సర్ మనము ముందే తెలుసుకోవడానికి లేదా దాని గురించి మనం ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా మన ఆహారంలో, వ్యాయామంలో, మన జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసుకోవాలా? తప్పకుండా మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సగం క్యాన్సర్లు ఇప్పుడు జీవనశైలి మార్పుల వల్లనే వస్తున్నాయి. ఆహారంలో మార్పులు, వాతావరణంలో పొల్యూషన్, మనం తినే ఫుడ్ అంతా ప్లాస్టిక్ కంటైనర్స్లో ఎక్కువగా ఫుడ్ ఉంటుంది ఇప్పుడు. సో అవన్నీ కూడా మనకు కార్సినోజెనిక్ అయిపోయినాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడము, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడము మెయిన్గా. తర్వాత ఈ నాన్ స్టిక్ కుక్వేర్, ఆ నాన్ స్టిక్ కుక్వేర్ అంటే ప్రాపర్గా యూజ్ చేస్తే ఓకే పర్వాలేదు, కానీ దాన్ని స్టీల్ స్పూన్స్తో వాడి ఆ కోటింగ్ అంతా పోయిన తర్వాత స్టిల్ దాంట్లోనే వంటలు చేస్తూ ఉన్నారంటే అది కార్సినోజెనిక్ అయిపోతుంది. అలాగే ఎక్కువగా సన్ రేస్ ఎక్స్పోజర్, డైరెక్ట్ సన్ రేస్ ఎక్స్పోజర్ ఎక్కువగా వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం స్కిన్ క్యాన్సర్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎండకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్లు రాసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఇవి వ్యాక్సిన్స్ ఏ వయసులో వాళ్ళైనా వేయించుకోవచ్చా? సర్వైకల్ క్యాన్సర్ కానీ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా మేడం ఇప్పుడు, ఆ వ్యాక్సిన్స్ ఏ వయసులో వేయించుకోవాలి వాళ్ళు అమ్మాయిలు? సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది మేడం, అది చెప్పాను కదా. 9 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి 40 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వ్యాక్సిన్ తీసుకుంటే మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ ఇది అబ్బాయిలకు కూడా యూస్ఫుల్ హెచ్పివి వ్యాక్సిన్. వాళ్ళలో కూడా ఈ వాట్స్ అనేవి వస్తుంటాయి, వాళ్ళలో కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. సో అబ్బాయిలు కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే, వాళ్ళు కూడా స్కూల్ గోయింగ్ ఏజ్లో తీసుకున్నారంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇవి వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు? మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు అయిన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు మేడం. అప్ టు 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఏజ్ వరకు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా కొంతమందికి, నేను చెప్పినట్టు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ రిస్క్ ఉండడము, ఇట్లాంటి వాళ్ళందరూ 40-45 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ క్యాన్సర్ను మనం స్టార్టింగ్లోనే గుర్తిస్తే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందా? చాలా మంచి అవకాశం ఉంటుంది మేడం. స్టేజ్ 1 సిన్ అని అంటారు, సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్, అంటే ఇంకా సర్విక్స్ లోపల సెల్స్లో ఉన్నప్పుడే డిటెక్ట్ చేసే కూడా కొన్ని టెస్ట్లు ఉన్నాయి. కాల్పోస్కోపీ టెస్ట్ అని, అవి చేసినప్పుడు అర్లీ స్టేజ్లో కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. చేసినప్పుడు దానికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. క్రయో ట్రీట్మెంట్ అంటారు, జస్ట్ ఐస్ అప్లికేషన్ లాగా ఉంటుంది సర్విక్స్కి, చేస్తే ఆ లీజన్ అక్కడితో ఆగిపోతుంది. లేదా కొంచెం లేట్ స్టేజ్ అనుకోండి, సిన్ 2 సిన్ 3 ఇలా అనుకున్నప్పుడు హిస్టెక్టమీ చేసేసుకోవచ్చు. అర్లీగా హిస్టెక్టమీ చేసేసుకుంటే దాని స్ప్రెడ్ అంతా మనం ఆపొచ్చు, లాంగివిటీ చాలా పెరుగుతుంది. సో సర్వైకల్ క్యాన్సరే కాకుండా గర్భసంచికి కూడా చాలా రకాల క్యాన్సర్లు వస్తుంటాయి మేడం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. సో అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే వస్తుంటుంది ఒక్కొక్కసారి. అలాగే వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సర్ అంటే కింద ప్రైవేట్ పార్ట్స్లో ఎక్స్టర్నల్ పార్ట్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎవరైతే గైనకాలజిస్ట్ చెకప్లో ఉంటారో, ఏ ప్రాబ్లం ఉంటేనే వెళ్ళాలని లేదు డాక్టర్ దగ్గరికి, ఏమీ లేకున్నా కూడా రెగ్యులర్ చెకప్, ఒకసారి యూట్రస్ చెక్ చేయించుకోవడము, ఒకసారి లోకల్ పార్ట్స్ చెక్ చేయించుకోవడము చేశారంటే ఇలాంటివన్నీ ఏదైనా ఉన్నా కూడా మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళకు హ్యాపీగా హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో చాలామందికి తెలియదు ఇవన్నీ ఉంటాయని. కింద వల్వల్ క్యాన్సర్ ఎలాగంటే వైట్గా అవుతుంటుంది స్కిన్ అనేది, ఏదో అవుతుందిలే బొల్లియో అట్లాంటిది ఏదో వచ్చింది అని అనుకుంటారు, కానీ అది టెస్ట్ చేస్తే కానీ తెలియదు అనమాట మనకు అది క్యాన్సరా మామూలుగా వచ్చే బొల్లియా అనేది. చిన్న ముక్క పరీక్ష చేస్తాం దానికి, చేసి టెస్ట్కి పంపిస్తే సో ఇది క్యాన్సరా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇలా సింపుల్ టెస్ట్లో తెలుసుకునే అవైలబిలిటీ ఇప్పుడు ఉంది కాబట్టి అందరూ కూడా
30 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్గా 6 మంత్స్ ఆర్ 1 ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఇలాంటి సింపుల్ టెస్ట్లు చేయించుకుంటే ఈ క్యాన్సర్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. చాలామంది వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు మేడం, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ, ఇట్లా అమ్మాయిలకంటే స్కూల్ ఏజ్లో 10 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా వేయించమని చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, పెళ్ళైనాక ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. మేము చాలామందికి చెప్తున్నాము, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. చాలా భయం అనేది ఉంది వాళ్ళల్లో. అది ఏమన్నా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్? ఇది చాలా మిత్స్ అనమాట, అంటే అపనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాక్సిన్ అనగానే చాలా భయపడిపోతుంటారు. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్తో కొంతమందికి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చాలామంది జనాలు అనుకొని వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లము కోవిడ్ వచ్చింది అని తెలుసుకున్నా కూడా ఆ వ్యాక్సిన్ అవాయిడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ వ్యాక్సిన్ అనే భయంతోనే వేసుకోవడం లేదు, అపనమ్మకంతో ఏదో జరుగుతుంది, లేని క్యాన్సర్ వస్తుందేమో లేదా ఇంకేమైనా జబ్బులు వస్తాయేమో ఈ వ్యాక్సిన్తో. మమ్మల్ని కూడా చాలామంది అడుగుతుంటారు క్లినిక్లో, మేము అడ్వైస్ చేసినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్తే, లేదు మేడం దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట కదా, ఎందుకులేండి బాగానే ఉన్నాను కదా, టెస్ట్ చేయండి, ఏదన్నా ఉంది డౌట్ అంటే అప్పుడు చూద్దాంలేండి, ఇట్లా చాలా వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నారు. కానీ ధైర్యంగా వేసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు మేడం. సో దీనికి కొంచెం టైం పడుతుంది, మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే కొద్ది రోజులకి చాలామంది తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది కూడా ఒక 25% ముందుకు వస్తున్నారు మేడం, కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం కొంచెం భయంగానే ఉన్నారు. సో ఈ విషయంలో మీరు కొంచెం ఏదో చేయాలని అనుకుంటున్నారు కదా, ఒక ప్రోగ్రామ్ లాంటిది వ్యాక్సిన్లో ప్రొవిజన్ కోసము. అవును మేడం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి మేడం ఒకసారి. అదే వ్యాక్సిన్స్ అనేవి వేయించాలని చెప్పేసి మేము మా క్లబ్ తరఫున అనుకున్నాం మేడం. సర్వైకల్ క్యాన్సర్ అయితే వేయిస్తామని చెప్పేసి మా క్లబ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది మామూలుగా డోసు ఎంత కాస్ట్ అవుతుందో దాంట్లో ఆఫ్ మా క్లబ్ వాళ్ళు ఇస్తారు, మిగతా ఆఫ్ పెట్టుకొని వేయించుకోమని కూడా చెప్తున్నాం మేము. కానీ దానికి కూడా చాలామంది ముందుకు రావట్లేదు. కొంతమంది అయితే గార్డిసెల్ 9 అనేది వేయించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఒక 5-6 మంది ఆ వ్యాక్సిన్ అయితే వేయించుకోవడం జరిగింది మేడం. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువగా ముందుకు రావట్లేదు. మేము దాని గురించి ఒక ర్యాలీ కూడా చేసాం మేడం ఈ లోపలనే. మొన్న November 1 ఒక ర్యాలీ కూడా చేశాము, అందరము కలిసి మా క్లబ్ మెంబర్స్, రోటరీ వాళ్ళు అంతా కలిసి ఒక ర్యాలీ కూడా చేశాము. అట్లాగా ఇంకా 1-2 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీతో కూడా ఒకటి మనకి ఇక్కడ బిఈడి కాలేజీలో అమ్మాయిలకు ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాము ఇప్పించడం జరిగింది. ఇంకొకటి వాసవి కాలేజీలో కూడా ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పించాం మేడం. ఇంకొక శ్వేత మేడం గారితో కూడా ఒకటి ఇప్పించాము. అట్లాగా అవి కూడా మేము చేస్తున్నాము. ఇంకా జూమ్ మీటింగ్ లాంటివి కూడా కండక్ట్ చేసి దాంట్లో కూడా మీ యొక్క సలహాలు మేము తీసుకుంటున్నాము. అట్లా కూడా అందరినీ వినమని చెప్పేసి చెప్తున్నాము. అందరికీ దాని గురించి తెలుసుకోండి, కొంచెం దాంట్లో జాగ్రత్తలు పడండి అని చెప్పేసి చెప్తున్నాము. కొంతమంది దానికి విల్లింగ్గా ఉన్నారు, కొంతమంది ఇంకా మాకేం ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టు చెప్తున్నారు. అట్లా మేమైతే చేస్తూ ఉన్నాం మేడం. కొంచెం దీని గురించి ఈ సంవత్సరం ఎక్కువగా ప్రజలలో అవగాహన కల్పించాలనేసి ఈ కార్యక్రమాలే ఎక్కువగా చేస్తూ ఉన్నాము. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి మీరు. ఐ వెల్కమ్ యూ ఫర్ దిస్ నైస్ ప్రోగ్రామ్స్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది చాలామందికి తెలియదు. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటారు కానీ తెలుసుకుందాము విషయం ఏంటి అనేది కూడా చాలామంది అనుకోవట్లేదు. సో ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు మీరు. నేనే మీతో 1 or 2 ప్రోగ్రామ్స్ చేశాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సమ్ జూమ్ వెబినార్స్ కూడా మీతో చేశాను. దానివల్ల తర్వాత నాకు చాలామంది కాల్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ తర్వాత, ఏంటి మేడం ఎలాగా అనేసి. సో అది కూడా మనం చాలా ఆనందించదగ్గ విషయం. మనం చెప్పిన తర్వాత ఒక 10 మందికి అది యూజ్ అయిందన్నా కూడా చాలా యూస్ఫుల్. ఈ విషయంలో నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా ఓపికగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు మేడం. ఐ వెల్కమ్ యూ. మా క్లబ్ వాళ్ళు కూడా ఈసారి దీన్ని ఎక్కువగా దీనిపైన ఎక్కువగా వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు మేడం. మాకు చెప్తున్నారు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్సే చెయ్యండి అనేసి మాకు చెప్తున్నారు. దీనిపైననే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, ఇవే
అమ్మాయిలలో ఇప్పుడు చదువుకునే అమ్మాయిలలో కాలేజీలలో ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే వాళ్ళ హెల్త్ అనేది ఇంకెంత ఇదైపోతుంది. స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళారంటే ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫ్యామిలీ మొత్తం అఫెక్ట్ అవుతుంది. ఎంటైర్ ఫ్యామిలీ ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైనా వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. టోటల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లల్లో ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మనం ఎంత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తే అంత మంచిది. ఒకసారి వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి మేడం. ఏమేమి ఉన్నాయి వ్యాక్సిన్స్, అవి ఎంత మనకు కాస్ట్ అవుతాయి కూడా ఒకసారి వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తే. క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటే లేడీస్లో హెచ్పివి వ్యాక్సిన్ ఒక్కటే ఉందండి. మిగతా వాటికి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కొంచెం ఫ్యామిలీస్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడము, మ్యామో కానీ స్కాన్లు కానీ చేసుకుంటూ కొన్ని జెనెటిక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఆ జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే కూడా వీళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా అని కూడా తెలుస్తుంది. అంటే ఫ్యామిలీలో క్యాన్సర్స్ రన్ అయ్యే వాళ్ళు ఈ జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈసారి వరల్డ్ క్యాన్సర్ డేకి ఒక థీమ్ ఇచ్చారు, యునైటెడ్ బై యునీక్ అని. అంటే ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఒక క్యాన్సర్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సరే ఉంది, అది అందరికీ ఒక రకంగానే ఉండదు. ఒక్కొక్కరి బాడీని బట్టి అది రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో అందరూ కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని కూడా ఈ క్యాన్సర్ పేషెంట్స్తోని సో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్సెస్ తీసుకొని వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి ఎలా రెస్పాన్స్ అయింది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ థీమ్ ఈజ్ యునైటెడ్ బై యునీక్. చాలా థ్యాంక్స్ మేడం. మీ యొక్క మంచి సలహాలు మాకు ఇచ్చారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు అందరికీ కూడా. వీటిని అందరూ కూడా విని తప్పకుండా పాటిస్తే చాలా బాగుంటుంది. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించారు మా కోసము. చాలా ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్తే.